అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో కాల్పుల కలకలం రేగింది. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన 2 టౌన్ సీఐ శ్రీకాంత్ పై అజయ్ అనే యువకుడు కత్తితో దాడికి దిగాడు. కత్తితో దాడి చేయడంతో సీఐ శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలోనే నిందితుడు అజయ్ పై సీఐ శ్రీకాంత్ కాల్పులు జరిపాడు. కాల్పుల్లో నిందితుడు అజయ్ కాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. నిన్న అజయ్ మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులు స్థానికులపై ఇవాళ అజయ్ మరోసారి కత్తితో దాడికి దిగాడు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో కాల్పుల కలకలం రేగింది. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన 2 టౌన్ సీఐ శ్రీకాంత్ పై అజయ్ యువకుడు కత్తితో దాడికి దిగాడు. కత్తితో దాడి చేయడంతో సీఐ శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ విజయ్ అందిస్తాడు. ప్రస్తుతం విజయ్ ఆ నిందితుడిని పట్టుకున్నారా లేదా? శ్రీదేవి అనంతపురం జిల్లా అనంతపురం పరిసర ప్రాంతం ఆకుతోటపల్లి గ్రామంలో అయితే కాల్పుల కలకలం అయితే తీవ్ర దుమారం అయితే లేపింది. అయితే నిన్న మద్యం మత్తులో అజయ్ అనే యువకుడు ఒక యువతి పైన లైంగిక దాడికి పాల్పడడంతో ఆ అమ్మాయి అంటే ఈ రోజు ఫిర్యాదు చేయడంతో అజయ్ని పట్టుకోవడానికి వెళ్లిన సిఐ శ్రీకాంత్ మరియు సిబ్బంది పైన ఒక్కసారిగా అజయ్ మద్యం మత్తులో వేట కొడవలతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఆత్మరక్షణ అయితే ఏదైతే శ్రీకాంత్ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరగడం జరిగింది. అయితే కాల్పులు జరగడంతో అజయ్ మోకాలు లేకైతే ఒక బుల్లెట్ అయితే దొరికింది. అలాగే సిఐ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యమత్తులో చేసిన పనికి సిఐ అయితే చాలా తీవ్రంగా గాయపడినట్లయితే తెలుస్తుంది. అయితే సిఐ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతుంది సిఐకి. అలాగే ఏదైతే గాయపడిన అజయ్ సైతం అదే ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొచ్చి ఆయన కూడా చికిత్స అందుతున్నారు. అయితే మధ్యమత్తులో నిన్న అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో ఒకసారిగా ఈ రోజు ఈ పరిణామం చోటు చేసుకుంది. శ్రీదేవి విజయ్, ప్రస్తుతం సిఐ పరిస్థితి కానీ అజయ్ పరిస్థితి కానీ ఎలా ఉంది హాస్పిటల్లో? అయితే సిఐ ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో సిఐ ఎవరైతే అజయ్కి అయితే బుల్లెట్ మోకాళ్ళకి బుల్లెట్ దిగడంతో ఆయన పరిస్థితి కేవలం కాలికి మాత్రమే గాయమైన తీవ్ర రక్తస్రావం కూడా జరిగింది. అజయ్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. అలాగే సిఐ పైన మెడ పైన కోడవలతో సిఐ కూడా దాదాపు 10 నుంచి 12 కుట్లు పడే అవకాశం ఉంది. సిఐ పరిస్థితి కూడా ప్రస్తుతానికి నిలకడగానే ఉంది. శ్రీదేవి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.